హరే కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ ప్రోగ్రామింగ్ బై వేణుగోపాల్. ఈ వీడియోలో ఒక నంబర్కి ఫ్యాక్టర్స్ని ఎలా కౌంట్ చేయాలి, ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకుందాం యూజింగ్ పైథాన్ కోడింగ్. సో స్టార్ట్ చేద్దాం. విజువల్ స్టూడియో కోడ్లో నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, న్యూ ఫైల్. సో ఫైల్ నేమ్ వచ్చేసి factors.py. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ క్వశ్చన్ రాద్దాం. ఏంటది? print and count factors of a given number. Okay, right. So here first ఏం చేయాలంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఓకే, ఫ్యాక్టర్స్ అంటే ఏంటో ఇక్కడ నేను చెప్తాను. సో ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక నంబర్ ఉంది అనుకుందాం, 5. ఓకే, ఈ నంబర్కి ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి అంటే 1, దెన్ 5 అంటే 1, 5. ఇవి రెండు కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. అలా ఇప్పుడు 10 తీసుకుంటే 10 తీసుకుంటే ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 5 దెన్ 10. ఇవి ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుంటే 1, 5 ఈ నంబర్స్ రెండు కూడా 5ని డివైడ్ చేస్తాయి సక్సెస్ఫుల్ గా, అంటే రిమైండర్ అనేది 0 వచ్చేస్తుంది. కాబట్టి 1, 5 కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి 5కి. అదేవిధంగా 1, 2, 5, 10 ఈ నంబర్స్ 10ని సక్సెస్ఫుల్ గా డివైడ్ చేస్తాయి, అంటే రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి ఈ 1, 2, 5, 10 అనేవి ఫ్యాక్టర్స్ అవుతాయి. దేనికి? 10కి. ఓకే, సో దీనికి మనం ఇప్పుడు కోడింగ్ రాయాలి, ప్రోగ్రామ్ రాయాలి. సో ఎలా రాయాలి? ఫస్ట్ మనము n వాల్యూని కీబోర్డ్ నుంచి తీసుకుందాం. ఇన్పుట్ ఎలా తీసుకోవాలి? ఇంటిజర్ వాల్యూ కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది నంబర్. తర్వాత ఇక్కడ లూప్ తీసుకోవాలి, ఫర్ లూప్. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మనం ఇక్కడ చూడండి, ఫ్యాక్టర్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ రేంజ్ అనేది 1 తోనే స్టార్ట్ అవుతుంది. 1 to 5. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుంటే ఇక్కడ 1 to 5 అంటే, కాబట్టి ఇక్కడ 10 తీసుకుంటే 1 to 10. కాబట్టి రేంజ్ కూడా అలానే తీసుకోవాలి. 1, n+1 రేంజ్ లో మనము ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలి, తెలుసు కదా మనకి. 1, n+1 కొలన్. ఇక్కడ ఇండెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కండిషన్ ఇఫ్ n మోడ్యులస్ i = 0. ఇక్కడ కండిషన్ రాస్తున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ n వాల్యూని i తో డివైడ్ చేస్తున్నాం, ప్రతి i వాల్యూతో డివైడ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు మనం ఏం చేయాలి? ప్రింట్ చేయాలి. ఫస్ట్ నేను ప్రింట్ తో చూపిస్తాను, తర్వాత కౌంట్ యాడ్ చేస్తాను. దట్స్ ఇట్. ఇది ఇంతే ప్రోగ్రామ్. సో సేవ్ చేసేసి రన్ చేద్దాం. ఎలా రన్ చేయాలి? పై factors.py. దట్స్ ఇట్. ఇప్పుడు ఇన్పుట్ నంబర్ వచ్చేసి 10 తీసుకుందాం. చూడండి, 1, 2, 5, 10 ఆర్ ద ఫ్యాక్టర్స్. కాబట్టి ఇక్కడ మనం కావాలంటే మెసేజ్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ n ఆర్ అని చెప్పేసి ఒక మెసేజ్ రాసేసి ఇప్పుడు క్లియర్ గా మనకు మెసేజ్ తో కనబడుతుంది. సపోజ్ ఇక్కడ నేను 20 ఎంటర్ చేశాను అనుకుందాం ఇన్పుట్. ఇప్పుడు చూడండి, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 ఆర్ లైక్ దిస్. ఈ విధంగా వచ్చేస్తుంది మనకి. సో అదే విధంగా ఇప్పుడు కౌంట్ చేయాలంటే ఒక వేరియబుల్ తీసుకోవాలి, అడిషనల్ వేరియబుల్. ఎలా? ఒక కౌంట్ అనే వేరియబుల్ తీసుకుందాం. కౌంట్ = 0 ఇనిషియలీ. ఎప్పుడైతే ఇది ట్రూ అవుతుందో ప్రింట్ చేసిన తర్వాత నేను కౌంట్ కూడా చేస్తాను. ఓకే, కౌంట్ = 1 లేదా కౌంట్ =count+1. మనం షార్ట్ కట్ రాయడానికి ట్రై చేయాలి కాబట్టి ఇదైనా ఓకే, లేదంటే ఇలా అయినా సరే వచ్చేస్తుంది. షార్ట్ కట్ రాయడానికి ట్రై చేయాలి మనం, రైట్? సో సేవ్ ఇట్. తర్వాత ఓకే, సరే, ఇక్కడ ఫైనల్ గా మనము ప్రింట్ చేసేద్దాం. ఏంటిది? టోటల్ ఫ్యాక్టర్స్ దట్ ఈస్ కౌంట్. ఓకే, ఆర్ మీరు క్లియర్ గా రాసేయాలంటే టోటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ నంబర్ ఏది? n. టోటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ నంబర్ n ఈజ్ లైక్ దిస్. ఈ విధంగా కూడా రాసేసుకోవచ్చు మనం. సో తర్వాత సేవ్ చేసేసి ఇప్పుడు రన్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, 10 ఎంటర్ చేసేస్తాను ఇన్పుట్. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 ఆర్ వచ్చేసి 1, 2, 5, 10 అండ్ టోటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 ఈజ్ 4. ఈ విధంగా వచ్చేస్తుంది మనకి. ఇలా మనం ఏ నంబర్ అయినా ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100
100 ఎంటర్ చేసినా సరే ఇక్కడ మనం చూడండి అన్ని నంబర్స్ వచ్చేస్తాయి. సో 1 2 4 5 10 20 25 50 100 టోటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 100 ఈజ్ 9 లైక్ దిస్. ఈ విధంగా మనకి ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. సో ఈ ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుందో నేను స్టెప్ బై స్టెప్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇన్పుట్ నంబర్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ వచ్చేసి n ఈక్వల్ టు నేను చిన్న నంబర్ తీసుకుంటున్నాను. ఏంటది 5 తీసుకున్నాం. ఓకే 5. సో కౌంట్ ఇనిషియల్ గా 0 ఉంటుంది. రైట్. సో ఇక్కడ రేంజ్ ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ రేంజ్ లో i వాల్యూస్ ఎలా ఉంటాయి? 5 ఇచ్చాం కాబట్టి 1 2 3 4 5. ఓకే. సో ఫస్ట్ i వాల్యూ 1 కాబట్టి i వాల్యూ 1. ఇక్కడ ఇఫ్ కండిషన్, ఇఫ్ n మోడ్యులస్ i ఈక్వల్ టు 0 అంటే n వాల్యూని i తో డివైడ్ చేస్తున్నాం ప్రతిసారి. సో ఇక్కడ డివైడ్ చేసేటప్పుడు ఎలా డివైడ్ చేయాలి చూడండి. ఇక్కడ 5 ని మనము i అంటే ఇక్కడ ఏంటి 1. సో 1 5 5, రిమైండర్ 0 వస్తుంది ఇక్కడ. కాబట్టి ఇది ట్రూ అవుతుంది. దీని యొక్క రిజల్ట్ ఏంటి 0 ఈక్వల్ టు 0 అంటే ట్రూ అవుతుంది. ట్రూ కాబట్టి ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? 1 వస్తుంది. ఇక్కడ అవుట్పుట్ రాసేద్దాం సైడ్ లో. అవుట్పుట్ అనేది 1 వస్తుంది ఫస్ట్, కండిషన్ ట్రూ కాబట్టి. తర్వాత ఈ కౌంట్ కూడా అయిపోతుంది. కౌంట్ ఇనిషియల్ 0 ఉంటుంది కదా, ఇక్కడ 0 ఉంది చూడండి. కాబట్టి ఇది ట్రూ కాబట్టి, కండిషన్ ట్రూ కాబట్టి ప్రింట్ అయిపోయింది. తర్వాత 1 కూడా కౌంట్ కి యాడ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 1 వచ్చేస్తుంది. ఇనిషియల్ గా 0 ఉంది, ఇప్పుడు 1 అయిపోతుంది ఇది. ఓకే, ఇప్పుడు 1 అయిపోతుంది. రైట్. తర్వాత ఇది మళ్ళీ లూప్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు i వాల్యూ 2 వచ్చేస్తుంది. i వాల్యూ 2 కి మళ్ళీ ఏమవుతుంది? ఈ లూప్ లోకి ఎంటర్ అయిపోయి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ n మోడ్యులస్ i ఈక్వల్ 0 మళ్ళీ చెక్ చేస్తుంది. అంటే 5 ని మనం మళ్ళీ ఏం చేస్తున్నాం? 2 తో డివైడ్ చేస్తున్నాం. 2 తో డివైడ్ చేసినప్పుడు 2 2 జ 4 వస్తుంది. ఈ 4 వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ ఏమొస్తుంది? మనం ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి 5 - 4 అంటే 1 వస్తుంది. అంటే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. n మోడ్యులస్ i వాల్యూ వచ్చేసి 1 కాబట్టి 1 ఈక్వల్ 0 అంటే ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్ అయిపోతుంది కాబట్టి ప్రింట్ చేయదు, కౌంట్ కూడా చేయదు. అవుట్పుట్ లో మనకి ఏం రాదు ఈసారి. కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. బ్యాక్ వెళ్ళిపోయి ఈసారి మళ్ళీ 3 i వాల్యూ 3 వచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? 5 ని ఈ కండిషన్ డివైడ్ చేస్తుంది. n మోడ్యులస్ i ఉంది కాబట్టి డివైడ్ చేస్తుంది. 5 మనము 3 తో డివైడ్ చేస్తున్నాం. 3 1 జ 3 ఇక్కడ. 3 1 జ 3 అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. అంటే n మోడ్యులస్ i వాల్యూ 2 ఈక్వల్ టు 0 అంటే ఫాల్స్. ఇక్కడ కూడా ఫాల్స్ కాబట్టి ప్రింట్ చేయదు, తర్వాత కౌంట్ కూడా చేయదు. సో బ్యాక్ వెళ్ళిపోతుంది. బ్యాక్ వెళ్ళిపోయేసి మళ్ళీ ఇప్పుడు i వాల్యూ ఏముంటుంది? 4 వస్తుంది కదా, 4 వస్తుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ కండిషన్ ఇఫ్ 5 మోడ్యులస్ 4 అంటే 5 ని మనము ఏం చేస్తున్నాం? 4 తో డివైడ్ చేస్తున్నాం. 4 1 జ 4, 4 1 జ 4, ఇక్కడ ఏమొస్తుంది? రిమైండర్ 1 వస్తుంది. ఓకే, సారీ 4 1 జ 4, ఓకే, రిమైండర్ 1. కాబట్టి n మోడ్యులస్ i వాల్యూ ఏంటి ఇక్కడ? 1 ఈక్వల్ టు 0 అంటే ఫాల్స్. ఇది కూడా ఫాల్స్ కాబట్టి ప్రింట్ చేయదు, తర్వాత కౌంట్ కూడా చేయదు. కాకపోతే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈసారి ఇది లాస్ట్ వాల్యూ i వాల్యూ వచ్చేసి 5, ఇది లాస్ట్. సో తర్వాత దీని తర్వాత ఇది టర్మినేట్ అయిపోతుంది లూప్ నుంచి. సో తర్వాత ఇక్కడ కండిషన్ n మోడ్యులస్ i అంటే 5 మోడ్యులస్ 5. ఇప్పుడు చూడండి 5 మోడ్యులస్ 5 అంటే ఏమొస్తుంది? 0 వస్తుంది. రిమైండర్ 5 1 జ 5, దెన్ రిమైండర్ ఇక్కడ ఏంటి? 0. అంటే 0 ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుంది? ట్రూ అవుతుంది కండిషన్. కాబట్టి ట్రూ అంటే ప్రింట్ అవుతుంది, కౌంట్ కూడా చేస్తుంది. అంటే ఇదివరకు 1 ప్రింట్ చేసాం కదా, ఇప్పుడు ఏమవుతుంది? 5 కూడా ప్రింట్ అవుతుంది. తర్వాత కౌంట్ ఇనిషియల్ గా ఇక్కడ 0 నుంచి 1 అయిపోయింది ఇందాక కదా, ఇప్పుడు ఏమవుతుంది? 2 అయిపోతుంది. అంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి? ఇప్పుడు 2 వచ్చాయి. ఏంటవి? 1 and 5. ఈ విధంగా. సో ఫైనల్ గా మనకి ఈ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ ప్రింట్ లో మనం ప్రింట్ చేస్తున్నాం. n ఏంటి ఇక్కడ? 5. ఓకే, కౌంట్ ఎంత వచ్చింది మనకి? ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. కౌంట్ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 2 వచ్చేసింది. ఇక్కడ ప్రింట్ చేస్తుంటుంది, తర్వాత ఫైనల్ గా ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా ప్రింట్ చేసేస్తుంది. ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మరొకసారి ఇప్పుడు చూడండి. ఇప్పుడు 5 ఎంటర్ చేస్తే మనకి 1 and 5 వచ్చేసింది, ఫ్యాక్టర్స్ ఆఫ్ 5. తర్వాత టోటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 ఈజ్ 2. ఈ విధంగా వచ్చేస్తుంది. యాక్చువల్గా ఇది చాలా లెంతీ ఉంది కదా, మనము షార్ట్ కట్ వేలో కూడా రాసుకోవచ్చు పైథాన్లో. ఎలా రాసుకోవచ్చు? సో మనము లిస్ట్ కాంప్రిహెన్షన్ టాపిక్ ఇచ్చేసి కూడా రాసుకోవచ్చు. ఇది కొద్దిగా మనకి లిస్ట్ టాపిక్ లో ఉంటుంది. సో ఎలా రాయాలి దీన్ని? సో ఇప్పుడు మరొకసారి ఏం చేద్దాం? మనము ఇన్పుట్ ని తీసుకుందాం. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది నంబర్. ఓకే, నంబర్ ని తీసుకుంటాం కీబోర్డ్ నుంచి. తర్వాత లిస్ట్ తీసుకుందాం. లిస్ట్
ఫర్ సేమ్ లాజిక్ ఇక్కడ షార్ట్ కట్ లో రాస్తున్నాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1. తర్వాత ఇఫ్ కండిషన్, ఇఫ్ n మోడ్యులస్ i ఈక్వల్ టు 0. ఓకే, ఇది n మోడ్యులస్ i ఈక్వల్ టు 0. ఈ కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలి మనము? ప్రతి i వాల్యూని ఈ లిస్ట్ లో యాడ్ చేయాలి. ఇక్కడ బ్యాక్ లో పెట్టేసేయాలి ఇక్కడ. ఓకే, రేంజ్ నుంచి 1 వాల్యూ తీసుకుంటుంది, i వాల్యూ 1, 2, 3, 4 ఈ విధంగా వస్తుంది. ప్రతి i వాల్యూకి ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. ఇది ట్రూ అయితే కనుక i వాల్యూని లిస్ట్ లో యాడ్ చేస్తుంది, ఫాల్స్ అయితే లిస్ట్ లో యాడ్ చేయదు. ఈ విధంగా చేస్తుంది అన్నట్టు. సో తర్వాత దీనికి ఒక వేరియబుల్ ఇచ్చేస్తాను, ఫ్యాక్టర్స్ ఈక్వల్ అని చెప్పేసి. తర్వాత ఈ ఫ్యాక్టర్స్ ని ప్రింట్ చేసేద్దాం. ఫ్యాక్టర్స్ ఓకే. తర్వాత నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా ప్రింట్ చేయాలి కదా. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ప్రింట్ చేయాలంటే మనకి ఒక ఫంక్షన్ ఉంది లెన్ అని చెప్పేసి పైథాన్ లో, లెన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంతే. సో దీనికి మెసేజ్ రాయాలంటే రాసేసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? క్లియర్ గా మెసేజ్ రాయాలంటే ఇక్కడ దీంట్లో ఎఫ్ ఆఫ్ write the message here. ఇక్కడ మెసేజ్ రాసేద్దాం. సో ఏంటి? ఫ్యాక్టర్స్. సో ఫ్యాక్టర్స్ ఆర్, తర్వాత నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఒకే ప్రింట్ లో కూడా రాసేసుకోవచ్చు. నేను 2 ప్రింట్ స్టేట్మెంట్ లో రాసేస్తాను. ఓకే, రైట్. ఇక్కడ వచ్చేసి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈ విధంగా. సో ఒకే ప్రింట్ లో కూడా రాసేసుకోవచ్చు కావాలంటే. సో ఇక్కడ ఇంకొకసారి సేవ్ చేసేసి రన్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి 10 ఎంటర్ చేస్తాను. చూడండి ఫ్యాక్టర్స్ ఆర్ 1 to 5, 10 లిస్ట్ లో వచ్చేస్తుంది. ఎందుకంటే దీన్ని లిస్ట్ కాంప్రహెన్షన్ చేసి రాసేసాను. తర్వాత నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 4 వచ్చేసాయి ఈ విధంగా. సో ఈ విధంగా మనము ఫ్యాక్టర్స్ ని ప్రింట్ చేసుకోవచ్చు, తర్వాత కౌంట్ కూడా చేసుకోవచ్చు. 2 మెథడ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఏదైనా ఫాలో కావచ్చు. సో ఫస్ట్ మెథడ్ ఆర్ సెకండ్ మెథడ్, రైట్. సో ఈ విధంగా మనం ఫ్యాక్టర్స్ అనేవి కౌంట్ చేసుకోవచ్చు. ఇలాంటి మీరు మోర్ వీడియోస్, అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు నేర్చుకోవాలన్నా, పైథాన్ కోర్స్ చేయాలన్నా, పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ చేయాలన్నా, సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ పైన క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తాయి మీకు. లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, తర్వాత షేర్ కూడా చేయండి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో ప్రోగ్రామ్తో వచ్చేస్తాను. హరే కృష్ణ.